సో బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసులో ఇరుక్కున్నాడని చెప్పి మీడియాలో వస్తా ఉంది. కేసు అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో భగీరథ, బండి సంజయ్ సో కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక సెంట్రల్ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ని టార్గెట్ చేస్తా ఉన్నారు. సో అవకాశం దొరికిందని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. ఏదైనా తప్పు ఉంటే నిజంగానే తప్పు చేసి ఉంటే కోర్టులో ఉంటాయి, కోర్టు శిక్షిస్తా ఉంటాయి. సరే బండి సంజయ్కి ఏం సంబంధం? బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలి? మిగతా రాజకీయ నాయకుల కొడుకులు అదే విధంగా చేసి అదే విధంగా రాజీనామా చేసినారా? ఎందుకు ఎదగకుండా కుట్ర చేస్తా ఉన్నారు బండి సంజయ్ మీద? వేరే సమస్యలు ఏం లేవా? తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు, లేకపోతే దండిస్తాడు. బండి సంజయ్ రాజీనామాకి ఏం సంబంధం? తెగ ముందుకు వచ్చి తెగ వైరల్ చేస్తా ఉన్నారు, తెగ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఒక కొడుకు, ఏజ్ లో ఉన్న కొడుకు తప్పు చేస్తే దండిస్తాడేమో, శిక్షిస్తాడేమో, సో రాజకీయాల నుంచి పక్కన పెడతాడేమో, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారేమో. సో వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని అది మాట్లాడుకుంటా ఉంటారు. సో రాజకీయ నాయకులకు అంత ఆతురత ఎందుకు? బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలి? ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు కాబట్టి, ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ నాయకులను కడిగి పారేస్తా ఉన్నాడు కాబట్టి. సో అవకాశం కొద్ది ఛాన్స్ దొరికింది. ఇంకోటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుండు, విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ గుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సార్ ప్రజలకు సేవ చేసిండని చెప్పి నమ్మినారు గుడ్డిగా, అందరిని మోసం చేసినా ఉన్నాడు. పచ్చి అవకాశవాది. కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు, తిట్టి అదే పార్టీలో జాయిన్ అయినాడు. ఇప్పుడు సర్దు దొరికి అసలు ప్రజా సమస్యలకు సంబంధం లేని ఇష్యూ తీసుకొచ్చి బండి సంజయ్ రాజీనామా చేయాలి, లేకపోతే బాధ్యత వహించాలి, పోలీసులు బాధ్యత వహించాలని అనవసరమైన అన్నెసెసరీ మ్యాటర్ తీసుకొస్తా ఉన్నాడు. సో కోర్టులు చూసుకుంటాయి. ఆ పేరెంట్స్, ఆ అమ్మాయి వాళ్ళ బాధితుల వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ కేసు వేస్తారు, కోర్టులు శిక్షిస్తూ ఉంటాయి. సో బండి సంజయ్ని రాజకీయంగా ఎదగకుండా చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. తప్పు చేసింది బండి సంజయ్ కొడుకు, బండి సంజయ్ కాదు. అది కోర్టు శిక్షిస్తూ ఉంటాయి. ప్రజా సమస్య అయినట్టు ఇంత చిల్లర రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి, అంత చిల్లర రాజకీయాలు ఉంటాయి. పనికిరాని ఇష్యూస్ గురించి తెగ మాట్లాడుతూ ఉంటారు. చాలా జరిగినాయి మరి, డ్రగ్స్ కేసులు ఇవన్నీ చాలా జరిగినాయి. మరి ఏమైపోయినాయి మరి?